నమస్తే, వెల్కమ్ టు ఏబీ న్యూస్. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో సుభాష్ నగర్ హనుమాన్ దేవాలయ స్థల వివాదం ఓ కొలిక్కి వచ్చింది. దశాబ్దాల తరబడి ఆలయానికి సంబంధించిన దారిని అకస్మాత్తుగా మూసివేయడంతో పాటు గుడి స్థలాన్ని కబ్జా చేసి గోశాలను కూల్చివేశారు. ఇందుకు నిరసనగా ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని సుభాష్ నగర్ హనుమాన్ దేవాలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ మేరకు స్థానికులు పెద్ద ఎత్తున దీక్షలు బైఠాయించారు. ఈ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సాయన్న, వివేక్, ఎమ్మెల్సీ చెంబిపూర్ రాజు హాజరై తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంటోన్మెంట్ సీఈఓతో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను వివరించారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో కంటోన్మెంట్ సీఈఓ సానుకూలంగా స్పందించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ చెంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్, టీఆర్ఎస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, అధిక సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. బస్తీవాసులందరికీ మళ్ళీ పేరు పేరున ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరిస్తున్నాను. సమస్యని మళ్ళీ ఒకసారి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది చాలా పురాతనమైన గుడి. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దాదాపు తెలుసు. ఈ గుడిలో మనం లాస్ట్ 7 years బ్యాక్ గోశాల కట్టే అవకాశాన్ని నాకు ఆ భగవంతుడు కలిగించాడు. గోశాల కట్టాము. కట్టిన తర్వాత ఈ వెంచర్ వాళ్ళు అప్పటికి ఇదంతా కంప చెట్లతోటి అంత జంగల్లాగా ఉండేది. అసలు వెంచర్ లేఅవుట్ రూపం లేదు. గోశాల ఏంటంటే ఎక్కడున్నా సరే గోశాలకు 2 kilometers సరౌండింగ్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అది ఎవరికి తెలిసినా తెలియకున్నా వాళ్ళ అదే మిస్టేక్ కాకుండా కంటోన్మెంట్ సిఇఓ గారు మళ్ళీ లేఅవుట్ ను ఎగ్జిస్టింగ్ వారికి దారి చూపించకుండా, టెంపుల్ ఉన్నట్టు చూపించకుండా వారికి మళ్ళీ లేఅవుట్ శాంక్షన్ ఇవ్వడం అదొక పొరపాటు. ఏదైనప్పటికీ కూడా న్యాయ పోరాటం చేస్తాం. 100% సాధించే వరకు నిద్రపోను. ఇదొకటి. నేను అదే విధంగా ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ మంత్రి గారికి, గౌరవ కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఇనిషియేటివ్ తీసుకొని కంటోన్మెంట్ సిఇఓ గారికి చెప్పి మరి ఏ విధంగా చెప్తారో నాకు తెలియదు, కానీ మీరు డిక్టేట్ చేస్తారో మరి సెంట్రల్ లో అక్కడి నుంచి డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్ కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. కాబట్టి వీరికి చెప్పి మాకు ఎలాంటి కాంట్రవర్సీ వద్దు, సస్పెండ్ చేయమనట్లేదు. మాకు ఫస్ట్ గుడికి దారి ఇవ్వాలి. గోశాలను కూల్చడం, ఈ రోజు గోమాతను గౌరవించేవారు మరి గోశాలను వితౌట్ ఇంటిమేషన్ ఫోటోస్ కూడా చూపిస్తాను. ఆ కూల్చినవి అన్ని విత్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది వితౌట్ నోటీస్ గోశాలను కూల్చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆ 21 గుంటాస్ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అమికబుల్ గా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో పరిష్కారం కావాలన్నది నా విజ్ఞప్తి. మీరు ఎలాంటి డిస్టర్బింగ్ కార్యక్రమాలకు ఏర్పడ్డా కూడా మళ్ళీ ఈ గుడి దాంట్లో ఇన్వాల్వ్ కానని చెప్తా ఉన్నారు. మీరు శాంతియుతంగా బండి, ఐఎమ్ విత్ యూ. మీ తరఫున అవసరమైతే 10,000 మందితో నేను ఇక్కడ ధర్నా చేపడతాను. ఇంకా కొంచెం సమయం ఇచ్చాను చెప్పి కూడా మరి ఆ సమయంలో మరి పోలీస్ కూడా ఇబ్బంది అవుతుంది. జిల్లాలు కదిలి వస్తాయి. పెద్ద ఎత్తున ధర్నా చేపడతాను. దానికి సమయం మరి నేను టైం ఇస్తాను. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ దానికి డేట్ ఫిక్స్ చేసి డేట్ డిక్లేర్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మనం అందరం కూడా శాంతియుతంగా పోవాలి. ఈ ఫోటోస్ అన్ని కూడా మీకు అవసరమైతే కాపీస్ తీసి మీడియా సోదరులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది రాజకీయం కాదు. యాజ్ ఎ హిందూ ధర్మం కాపాడాలి కాదు కాబట్టి దీని ఇనిషియేటివ్ తీసుకుంటా ఉన్నాను. ఇది పూర్తి వరకు నేను వెనుక తప్పుకునే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన నా ప్రియమైన సోదరులకు, అన్ని పార్టీల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాన్స్టిట్యున్సీ దయచేసి మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొట్టమొదలుగా మా పెద్దన్న గౌరవనీయులు ఎమ్మెల్యే సాయన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 100 సంవత్సరాలకు పైగా ఉన్న ఈ గుడిని, హనుమాన్ మందిరాన్ని ఈరోజు దారి ఇవ్వడానికి కృషి చేసిన మా సాయన్న గారు, మరి వారు 15 days బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది. సాయన్న గారికి రిక్వెస్ట్ చేశాను, ఇక్కడ భక్తులందరూ మల్కాజ్గిరి ప్రజలు, కానీ గుడి మాత్రం కంటోన్మెంట్ ఏరియాలో వస్తుందన్న అంటే తప్పకుండా నీకు అండగా ఉంటానని వెంటనే రావటం జరిగింది. మరి ఆ రోజు మేము చెప్పడం జరిగింది, ప్రజలందరూ కూడా ఆవేశానికి గురైతే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేశాం, తొందరపాటు చర్యలొద్దు, మీ పైన కేసులు కావద్దు,
ఒక 15 డేస్ టైం ఇస్తాం. ఆ 15 డేస్లో కంటోన్మెంట్ వారు దారిస్తే ఓకే, లేకపోతే మా పైన కేసు అయినా పర్లేదు, నేను ఇనిషియేటివ్ తీసుకుంటాను, నా పైన కేసు చేయించుకుంటానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి సాయన్న గారు వెంటనే మరి హనుమంతరావు గారు ఎలాంటి చర్య తీసుకున్నా మరి అతనికి మంచిది కాదు, మన పార్టీకి మంచిది కాదని చెప్పి వెంటనే మాకు తెలియకుండా కంటోన్మెంట్ సిఇఓ గారికి వెళ్ళడం జరిగింది. అక్కడ వారిని కన్విన్స్ చేసి గాంధీ మార్గంలో, మరి నేనేమో సుభాష్ చంద్రబోస్ దారిని ఎన్నుకున్నాను. ఏదేమైనప్పటికీ కూడా గాంధీ మార్గంలో మా సాయన్న గారు సాధించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కంటోన్మెంట్ సిఇఓ గారిని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి చర్యలు ఉంటే ఎప్పుడు కూడా న్యూసెన్స్ అనేటిదే కాదు. మీరు అమికబుల్గా చేసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు మా కంటోన్మెంట్ సిఇఓ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మరి దేవుని ఆశీర్వాదం ఉంటే ఏదైనా, మరి శివుని ఆజ్ఞలేంది సీమైనా గుట్టదంటారు. మరి అదేవిధంగా ఈరోజు బజరంగ్ బలి ట్యూస్డే చాలామంది చెప్పారు, అష్టమి ఈరోజు మీరు ఇనిషియేటివ్ తీసుకోకండి అని చెప్పారు. దేవుడే ఇవన్నీ డిసైడ్ చేస్తాడు. ఈరోజు దేవుని కోసం ఆ గుడిని కాపాడడానికి మేము నిర్ణయించాం కాబట్టి తప్పకుండా దేవుడే చూసుకుంటాడన్నాము. మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చాది. హ్యాట్స్ ఆఫ్ టు మరి ఈరోజు ధర్నాలో కూర్చున్న అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ, ఏదేమైనా పార్టీలకు అతీతంగా ఏ విధంగానైతే ఈరోజు మొబిలైజ్ అయ్యామో, ఇలాంటి ఇష్యూస్లో పార్టీలకు అతీతంగా అందరము కలిసికట్టుగా ఉంటే మరి నేను సాయన్న గారు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ, మరి పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరి ఇంత సమయం కేటాయించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ పాల్గొన్న నా ప్రియమైన సోదరిమణులు, కార్పొరేటర్లు, అన్ని పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాయన్న గారి నాయకత్వం.